1894లో మొట్టమొదటిసారిగా ఈ ఓజా బోర్డుని సృష్టించడం జరిగింది. ఆ తర్వాత జేన్ రాబర్ట్స్ అనే అమెరికన్ ఆథర్ సెత్ అనే ఆత్మతో మాట్లాడి తన అనుభవాలను ది బుక్ ఆఫ్ సెత్ స్పీక్స్ అని పబ్లిష్ చేశాడు. 1978లో ఇటాలియన్ ఫార్మర్ ప్రెసిడెంట్ రొమానో ప్రోడి ఆత్మలతో మాట్లాడాడని అందరూ అనుకుంటారు. అంతెందుకు, రీసెంట్ ఇయర్స్ జూలై 25, 2007లో కోస్ట్ టు కోస్ట్ ఏమనే రేడియో షోలో కూడా ఈ ఓజా బోర్డ్ మీద లైవ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారు. జేమ్స్ మెరిల్ అనే అమెరికన్ పోయెట్ ఓజో బోర్డ్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆత్మలను తన దేహంలోకి ఆవాహన చేసుకునేవాడు. కానీ 1997లో అతను మరణించే ముందు ఈ ఓజో బోర్డ్ని ఎవ్వరూ పొరపాటున కూడా ఉపయోగించకూడదని హెచ్చరించాడు. పేపరా? ఇది నా ఫోటో ఉంది. మ్యాటర్ రాసిందే. దొంగతనం చేయడానికి వచ్చి దెయ్యాల చేతిలో చనిపోయిన దొంగ. ఇది నా పేరు రాసింది. ఇది ఎప్పటి డేట్? ఇది కాలిపోయింది. అంటే ఇది నా ఫ్యూచరా? ఏంటి మ్యాటర్ క్లారిటీగా లేదు. నేను చనిపోయినా, వాళ్ళు చనిపోయారా? ఏట్రా ఈ వర్తం కోట్ల చంటిగా. అంటే ఇప్పుడు వాళ్ళు నేను ఒకసారి చూసుకుంటే అయిపోద్ది కదరా. అది ఇలా కాదు కానీ గెలుకుందాం. అప్పుడు పెయిన్ వస్తుందంటే బతికే ఉన్నట్టు. అది దీనిలో రికార్డ్ చేసామనుకో మొత్తం మ్యాటర్ చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. హాయ్. అమ్మయ్యా, నేను బతికి ఉన్నాను. ఫస్ట్ ఏంట్రా? వాళ్ళు చంపేసుకొని మొత్తం నా మీద తోసేస్తారు ఇప్పుడు. అమ్మని ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవడం? ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాల్సిందే. మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇదిగోండి పాలు తీసుకోండి. థ్యాంక్ యూ.